నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. అంచనాలు ఘనంగా ఉన్నాయి, ఆలోచనలు భారీగా ఉన్నాయి, అంకెలు చాంతాడంతా పొడుగున్నాయి, మాటలు కోటలు దాటాయి. ఇది ఇవాల్టి యనమల ప్రసంగంలో కనిపించిన ఏపీ బడ్జెట్. సామాన్యుడిని అంకెల గారడిలో ముంచెత్తుతూ విజన్ 2029ను చూపించిన యనమల నవ్యాంధ్ర నిర్మిస్తామంటూ గొప్పలు చెప్పారు. వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి చిటికెల పందిరి వేశారు. ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా ఆవిష్కరిస్తామంటూ చెప్పిన యనమల సంక్షేమానికి మాత్రం కోతలు పెట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని చెప్పినా ఎక్కడ లెక్కలకు లంకె కుదరలేదు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఊతమిచ్చేలా ఉందని చెప్పిన యనమల మాటల్లో నిజమెంత? ఇవాల్టి బడ్జెట్తో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు సాంత్వన చేకూరుతుందా? ఇది ఇవాళ మనం చర్చించబోయే అంశం. డిస్కషన్లో మనతో పాపారావు గారు ఉన్నారు, ఆర్థిక నిపుణులు. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రామానాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యే మనతో జాయిన్ అవుతారు. తిరుపతి నుంచి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి లైవ్లో ఉంటారు ఈ చర్చలో. అట్లాగే అసలు బడ్జెట్ ఎట్లా ఉందో ముందు ఒకసారి చూద్దాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలనకు మిషన్లు, గ్రిడ్లు, క్యాంపెయిన్లు, ఇది నవ్యాంధ్రలో బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల చూపిన సినిమా. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామంటూ ఒకవైపు చెప్పుకొచ్చిన యనమల మరోవైపు సంక్షేమానికి కోతలు వేశారు. రాజధాని భూముల విషయంలో చిక్కుముడులు ఇప్పకుండానే రుణమాఫీపై దాగుడు మూతలాడారు. Presentation of annual financial statement. నాడు విజన్ 2020 అంటూ ఓదరగొట్టిన బాబు సర్కారు నేడు విజన్ 2029తో ప్రజల ముందుకొచ్చింది. 1,13,049 కోట్ల మెగా బడ్జెట్ తో ప్రవేశపెట్టిన యనమల అందులో 34,412 కోట్లను మాత్రమే ప్రణాళికా వ్యయంగా చూపించుకున్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయిందని చెప్పుకొచ్చిన యనమల కొత్త రాష్ట్రానికి సరికొత్త విజన్ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. 7 ముఖ్య రంగాలకు మిషన్లు, 5 పెద్ద సమస్యలకు క్యాంపెయిన్లు, మరో 5 మౌలిక సదుపాయాలకు గ్రిడ్లను ప్రకటించారు. రుణమాఫీపై దాగుడు మూతలు ఆడిన ఆర్థిక మంత్రి సంక్షేమ నిధులకు కోతలు వేశారు. పన్నుల ద్వారా సమకూరే ఆదాయం జీతాలు, రోజువారీ ఖర్చులకే సరిపోతోందని, 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేక సమస్యల్ని పట్టించుకోలేదని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాగల కేటాయింపులన్నీ 2015-16 కేంద్ర బడ్జెట్ ప్రకారం మనకు రానున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా రాష్ట్రం రెవెన్యూ లోటుతో సతమతం అవుతూ ఉన్నది. ఈ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు అందగల చివరి సంవత్సరం దాకా ఇట్లానే కొనసాగుతున్నది. కూర్చుకోవడం కోసం మనం మరిన్ని రుణాలు చేపట్టవలసిన అవసరం ఉన్నందువల్ల మన రుణభారం, ఆర్థిక లోటు రానున్న కాలంలో మరింత పెరగనున్నాయి. పోలవరం కట్టేస్తామని హామీలిచ్చిన నేతలు ఆ ప్రాజెక్టు ఊసెత్తకుండా పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. కొత్త రాజధాని ల్యాండ్ పూలింగ్ 948 కోట్లు కేటాయించిన యనమల వైజాగ్, విజయవాడల్లో మెట్రో రైలు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అయితే దీనికి కేటాయించిన 300 కోట్లు కనీసం సర్వేకు కూడా సరిపోవన్నది నిపుణుల మాట. నిరుద్యోగ భృతి అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించని యనమల గృహ నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. యనమల బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచాయి. అంతా దాచిపెట్టే ప్రయత్నమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్లో అన్ని సత్యదూరమైన మాటలే ఉన్నాయని విమర్శించారు. ఆర్థిక లోటు 20,000 కోట్ల రూపాయలుగా చెప్పారు. అయితే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 3% జీఎస్డీపీ కన్నా రుణం తెచ్చుకునే అవకాశం ప్రభుత్వానికి లేదన్నారు. మరి లోటు 20,000 కోట్ల రూపాయలుగా చూపితే 3% దాటినట్లే కదా అని ప్రశ్నించారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభల్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు చెప్పండి, ఇవాళ బడ్జెట్ ఎట్లా ఉంది? నిన్న తెలంగాణ బడ్జెట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండే కంపారిటివ్లీ. తెలంగాణకు వచ్చేసరికి 10 జిల్లాలే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 13 జిల్లాలు. ఈ బడ్జెట్ ఎట్లా అనిపించింది ఇవాళ? నిన్నటి తెలంగాణ బడ్జెట్ నిన్న మనకు అది నచ్చలా కొంచెం చాలామందికి, కానీ ఇవాళ చూసిన తర్వాత అది బాగుందేమో అనే ఆలోచన వచ్చే. అది ఏంటంటే ప్రాబ్లం ఒకటి,
10 జిల్లాలే ఉన్నాయి కానీ బడ్జెట్ సంఖ్య ఎక్కువ ఉందంటే నిజంగా నిన్న అంత చూపిస్తే చేయగలరా అని ప్రశ్నించుకున్నాం. నిజమే, అది ఇప్పటికీ వి స్టాండ్ ఆన్ దట్. ఏంటంటే ఇంత స్థాయిలో చేయలేరు, గతంలో మీరు చేయలేదు అనేది నిన్నటి మీద విమర్శ. అయితే ఏంటంటే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ అనేది 14వ ఆర్థిక సంఘమే చెప్పింది. మరి అక్కడ స్టేట్ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్లో చెప్తుంది ఏంటంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయని. అది మామూలుగా అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఇన్ని సమస్యలతో మళ్ళీ 1,13,000 కోట్ల బడ్జెట్ వేశారు. మరి ఇది ఇందాక బొత్స గారు అన్నారు, కొంచెం అది ప్రజల నాడికి దగ్గరగా ఉంటుంది. ఆయన అన్న మాట ఏంటంటే అంతా చూస్తుంటే ఈ అంకెలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు అన్నారు. అంటే అంత స్థాయిలో కన్ఫ్యూజ్ అవుతున్నాం అని, అంత స్థాయిలో కన్ఫ్యూజ్. ప్రజల పరిస్థితి కూడా అలాగే. ఇవాళ ఏంటంటే అది ఒక రకమైనటువంటి విచిత్రమైన పరిస్థితిని తెచ్చిపెట్టింది జనాలకి. ఇంత నిన్న జీతాలకు డబ్బులు లేవని, మాకు కేంద్రం సాయం చేయకపోతే, ఇవాళ కూడా నిన్న బడ్జెట్లోనే అన్నట్టున్నారు, కేంద్రం సాయం చేయకపోతే అసలు పూర్తిగా ఇదైపోతాం, ఏమీ ఉండదు అన్నట్టు. అంతని మళ్ళీ విజన్ అని చెప్పి 2020 విజన్ 2022కి 3వ రాష్ట్రంగా దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050కి అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ డెస్టినేషన్గా అందరికీ క్యాపిటల్కి. మరి ఇట్లా అన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే అరచేతిలో స్వర్గం చూపించడం కాకపోతే ఇది ఖచ్చితంగా అర్థమైపోయే విషయం. బొత్స అన్నా ఎవరన్నా ఆయన ఎవరా మాట అన్నా ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే ఇది అరచేతిలో స్వర్గం కూడా అంతకంటే ఇంకేదైనా అయి ఉండాలని. ఏమి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో జనాన్ని నెట్టేది. మీరు వాస్తవం ఇప్పుడు ప్రతిసారి ప్రతి బడ్జెట్ విషయంలో అన్ని రాష్ట్రాల విషయంలోనూ, గతంలో యునైటెడ్ స్టేట్లో కూడా చాలామందిని చెబుతున్నాం, మీరు అంకెల గారడీ చేయకండి, లక్షల బడ్జెట్లు వేయకండి అంటే సరే అప్పుడు అయిపోయింది. సరే అదే తప్ప ఆ రోజు. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిన తర్వాత అప్పుడున్న సమైక్య రాష్ట్రంలోని 1 లక్ష బడ్జెట్ని ఇద్దరు లక్ష ఎట్లా సాధ్యం అది? అప్పుడే 1 లక్ష బడ్జెట్ వేసి మొత్తం రాష్ట్రంలోనే అమలు చేయలేకపోయారు. 2 అయిన తర్వాత 2 లక్షల పైన బడ్జెట్ వేసి ఎలా? అసలు ఇదంతా ఒకటేంటంటే ప్రజల్ని ఈ రకంగా ఫస్ట్ నేను నిన్నే అన్నాను ఒక బడ్జెట్ విషయంలో, మీకు వంటిల్లు చెప్పుద్ది, మనుషులకి వాళ్ళ వంటిల్లు చెప్పుద్ది. ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు, ఇది నిజమా దగానా అని ఇన్ని నిజాలు జనాలకు అర్థమవుతుంటే మనకు అర్థం కాకపోవటం, రాజకీయ నాయకులని ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, దూరపు చూపు అన్నీ ఉన్నాయనుకునే వాళ్ళు ఇంత చిన్నగా ఇంత అంటే జనాలకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటారా? మరి ఇలాగే చెప్పాలి తప్పదు, అది కుదరదండి. ఇది ఎందుకంటే నేను ఢిల్లీ ఉదాహరణ పదే రిపీట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏదో ఓడబొడికేస్తారనేది ఎప్పుడు అన్నాను నేను. ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుందంటే తప్పులన్నీ ఒప్పుకుంది, జనాల దగ్గర పోయి మామూలుగా చొక్కా చెప్పేశారు మాది తప్పులు లోపాలి అని, అది చెప్పారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మాకు రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం సహాయం చేయకపోతే ఏమవ్వదు. సరే నిజమే, అది ఒప్పుకుందాం, ఖచ్చితంగా నిజమే అది. అయితే ఏంటంటే మీరేం చేస్తున్నారు కేంద్ర సాయం కోసం? వాళ్ళు ఇవ్వటం లేదనేది మీకు కనపడుతుంది, అందరూ అంటున్నారు ఇవ్వటం లేదని. మీరేం చేస్తున్నారు ఆ సాయం కోసం? మీరు చేస్తుంది ఒక పక్కన కరెక్టే అది, కాకపోతే దానిలో ఒక లోపం చెబుతాను. మీ మోడీతో మీట్ అవుతున్నారు, జైట్లీతో మీట్ అవుతున్నారు, అమిత్ షాతో మీట్ అవుతున్నారు, అందరినీ మీట్ అవుతున్నారు, చర్చలు జరుపుతున్నారు, ఇది పై స్థాయిలో మీరు చేస్తుంది. కానీ నేను ఒకటి అడుగుతున్నా, మిమ్మల్ని నమ్ముకున్న జనాలు ఉన్నారు, ఒక రాష్ట్రం మిమ్మల్ని నమ్ముకొని ఉంది. ఆ జనాలకి మీరు జవాబు చెప్పాలంటే జనాల్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి కదా. జనాల సమస్య కూడా అది ఈరోజు, జనాల సమస్య కూడా, జనాలకి జీవన్మరణ సమస్య, కేవలం రాజధానే కాదు అక్కడ జీవన్మరణ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటే జీవన్మరణ సమస్య. ఆ జనాలకి సమస్య అర్థం కావాలంటే జనాలను ఇన్వాల్వ్ చేసి తీసుకురావాలి. మీరు అసలు జనాల దగ్గరికి పోతుంది ఎక్కడ, జనాలను ఇన్వాల్వ్ చేస్తుంది ఎక్కడ, జనాలను ఇన్వాల్వ్ చేసి సెంటర్ మీద ప్రెషర్ చేస్తుంది అది లేదు. మీకు ఎంతకీ ఏంటంటే పై లెవెల్లో ప్యాలెస్ రాజకీయాల్లాగా మీరు మాట్లాడుకుంటే అయిపోద్దని అక్కడ ప్రకటన అయ్యి. ఎందుకంటే జనాలకి మీ పట్ల విశ్వాసం రావాలన్నా, కష్టాలనే నష్టాలన్నా మీతో వాళ్ళు ప్రయాణించాలన్నా జనాల్లోకి మీరు వెళ్ళాలి, జనాలకి. మరికొన్ని వివరాల్లోకి కూడా పోదాం. ప్రాపర్ వర్మ మనతో సి రామచంద్రయ్య గారు, సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వారితో మాట్లాడదాం. ఫోన్ లైన్లో ఉన్నారు. రామచంద్ర గారు నమస్కారం. ఫైన్ సార్, చెప్పండి ఇవాళ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎట్లా అనిపించింది? అంటే ప్రధానంగా నిన్నటి తెలంగాణ బడ్జెట్ అప్పుడు కూడా అనుకున్నది ఏమిటి అంటే వీరు రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు అయినప్పుడు వీరు ఏ ప్రామిజెస్ తోటైతే వచ్చినారో ఆ ప్రామిజెస్ సంబంధించి ఈ బడ్జెట్లో ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా లేదా అని నిన్న మాట్లాడుకున్నాం. ఇవాళ నేను అదే మాట్లాడుతున్నాను, ఏమన్నా రిఫ్లెక్ట్ అయిందా అంటే రైతు రుణమాఫీ అనేది ప్రధానంగా నిజానికి తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని పోయింది ఎన్నికల్లోకి. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీలు, ఆ తర్వాత రాజధానికి సంబంధించిన వ్యవహారం, ఇవన్నీ ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యా ఇవాళ బడ్జెట్? మీకు ఎట్లా అనిపించింది? అంటే కొన్ని దానిలో కొంచెం డిఫరెన్స్ ఉంది, అయితే నెగటివ్ రెఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు ఒక 5,000 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఇస్తానంటున్నాడు సార్. అదే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఇస్తానంటున్నాడే కానీ దానికి ఒక టైం ఫ్రేమ్ కానీ ఇంకోటి కానీ ఏం లేదు.
అంటే ఇది ఎట్లుందంటే ఆ, చంద్రబాబు నాయుడు గారికి ఒక మానసికంగా కొంత ఇది ఉంది నాకు మొదటి చూస్తుంటాను. సార్ ఆయన ఏమనుకుంటాడంటే తను అనుకునేదంతా అందరూ నమ్ముతున్నారు, తను చేసినంతా అందరూ కరెక్ట్ అనుకుంటారనే బలహీనత ఉంది ఆయన. ఓకే ఇది ఒకటి కాక ఎప్పుడు ఆత్మశుద్ధి పర్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఊపిరి పీల్చినట్టే దానికి నేనే కారణం అనే భావం. మ్మ్. ఆ విధంగా ఈ విల్ ట్రై టు అరగేట్ ఎవ్రీథింగ్ టు హిమ్సెల్ఫ్. సార్ ఇతను రాజధాని అన్నాడు, రాజధాని కూడా డిసైడ్ చేయకుండా వాళ్ళు అడ్డగోలుగా చేశారన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వదిలేండి రాజధాని మీరు ఐషు, యూ లీవ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే వాళ్ళు ఒక కమిటీ వేశారు, 6 నెలల లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు, రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో దాన్ని స్టడీ చేసి డిసైడ్ చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎక్కడ లాక్కుంటారని మీరు ఎగిరి కలుసుకున్నారు దాన్ని. మీరు లీవ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దే విల్ డిసైడ్ దే ఆర్ గోయింగ్ టు ఫండ్ ది ప్రాజెక్ట్. ఓకే అదే విధంగా ఇప్పుడు మీరు దాంట్లో అంతా మిమ్మల్ని స్థుతి చేసుకొని ఎంతవరకు కూడా ఈ దండకం ఆంజనేయ దండకం అడ్డగోలుగా డివైడ్ చేసినారు. మహానుభావుడు ఈయన లెటర్ ఇవ్వకుంటే అక్కడ ఫైల్ ఏమి ఉండదు, బీజేపీ సపోర్ట్ చేయకుంటే పాస్ అయ్యదు. ప్రతి దాంట్లో గవర్నర్ స్పీచ్ లో అదే, బడ్జెట్ లో అదే, ఇవన్నీ ఇవే. మాకు ఇప్పుడు విషయం అంటే అక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 30 డ్రాప్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును దానిలో పొలిటికల్ గా రియాక్షన్ వస్తుందనే దానిలో ఒక 8 ఇప్పుడు ఇది చేస్తున్నారు. అవునండి సెంట్రల్ బడ్జెట్ లో వాళ్ళ అలొకేషన్స్ చాలా ప్రోగ్రామ్స్ తగ్గించారు. నేను నిన్న కౌన్సిల్ లో కూడా చదివాను. సర్వశిక్ష అభియానం, మిడ్ డే మీల్ స్కీమ్, ఇటువంటివన్నీ ICDS ఇవన్నీ. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చేటువంటి గ్రాంట్ తగ్గితే దాన్ని అలొకేట్ చేసుకో వీళ్ళు కాంపెన్సేట్ చేయాలి ఇక్కడ స్టేట్ బడ్జెట్ లో. దానికి ప్రొవిజన్ ఇచ్చినారా అనేది బడ్జెట్ లో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయనేది టోటల్ గా అన్సర్టన్ ఉంది. టోటల్ అన్సర్టన్. సార్ అన్లైక్ అదర్ బడ్జెట్ లేదంటే బ్లేమ్ పడేయడం, అడ్డగోలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇన్ వాట్ వే కాంగ్రెస్ ఇస్ రెస్పాన్సిబుల్. యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము హూ ఇస్ రెస్పాన్సిబుల్? సార్ నీ ఇన్ఎఫిషియన్సీ, నీ ఇన్ఎబిలిటీ వేరే వాళ్ళ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేసి సింపతి తీసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఏమి లేదు దీంట్లో. సార్ ఇది రైతు రుణాలకు సంబంధించి 4,300 కోట్ల రూపాయలు కేటాయించినారు సార్. హౌ డు యూ సీ దిస్ ఇది సార్? అంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు సాటిస్ఫై ది సెక్టర్? ఇది సింపుల్ థింకింగ్, ఇది ఎక్కువ ఆలోచించారు పల్లె. సార్ ఫస్ట్ ఫేజ్ లో 5,000 అన్నాడు, సెకండ్ ఫేజ్ లో ఎంత ఇస్తాడు? నువ్వు అలకేట్ చేసిన అమౌంట్ కన్నా మించి లేవు. అలకేట్ చేసిన అమౌంట్ సరిపోతుందా? అసలు టోటల్ గా ఎంత మాఫీ చేద్దాం అనుకున్నాం, దానిలో ఎంత చేస్తున్నారు? ఒకటండి, సార్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజారిటీ వచ్చిన పార్టీ తన ఆలోచనలు, తన ఐడియాలు అన్ని ప్రజలు కొన్నారనుకుంటే తప్పది. ఓకే ఆ విధంగా అనుకోవటం తప్పది. Without the involvement, without the participation of the people in entirety, no scheme can be implemented. No program can be successful. ఎస్ సార్. ఇప్పుడు మచ్ టాక్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్లో బాగా మాట్లాడుకుంటున్నది మనం 2 విషయాలండి. ఒకటి రాజధాని, రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పర్టికులర్లీ పోలవరం. దీనికి సంబంధించి బడ్జెట్లో ఏమన్నా కనిపించిందండి రిఫ్లెక్షన్స్? ఏదో 5,300 కోట్లు పెట్టారు ఇరిగేషన్ కు. సార్ నిన్న కౌన్సిల్ లో నాకు చెప్పాడు పట్టిసీమ 7 నెలల్లో కంప్లీట్ చేస్తానని. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేయాలా? దానికి 1,500 కోట్లు అవుతుంది. మాకు మళ్ళా మా రాయలసీమ సస్యశ్యామలం చేస్తాను, కాళేనగిరి, హద్రినివర్ సంవత్సరం కంప్లీట్ చేస్తా అన్నాడు. సార్ దానికి ఒక 700 కోట్లు కావాలా? హౌ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్? 20,000 కోట్లతో ఒరిజినల్ గా జలయజ్ఞం స్టార్ట్ చేస్తే సార్ ఎస్కలేషన్ లో పెరిగిపోయింది. ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ ని దాని గురించి ఏం చేస్తాడు? కాబట్టి దాని పరిస్థితి బాగా బలహీనంగా ఉందనేది ముందుగానే తెలుసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు, మీరు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రామానాయుడు గారు జాయిన్ అయ్యారు మనతో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, వారితో కూడా మాట్లాడదాం. భాను ప్రకాష్ రెడ్డి గారు మనతో తిరుపతి నుంచి జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా రామానాయుడు గారితో మాట్లాడదాం. రామానాయుడు గారు చెప్పండి, అయితే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా
లక్ష్యాలు ఉన్నాయి ముందట, ఒక రాజధాని నిర్మాణం, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, తర్వాత ఎన్నికల సమయంలో మనం చేసిన వాగ్దానాలు, రుణమాఫీకి సంబంధించి కానీ, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు, వీటన్నిటి రిఫ్లెక్షన్ ఇప్పుడు రామచంద్ర గారు మాట్లాడినా, పాపారావు గారు మాట్లాడినా కూడా ఇది అంకెల గారడిగానే కనిపిస్తుంది అంటున్నారు. మీరేమంటారు? ఈరోజు మరి రాష్ట్ర విభజన చూసినట్లయితే 59% జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మరి 48% ఆదాయం, అదేవిధంగా మరి ఏదైతే ఈవేళ 41% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి తెలంగాణకి 52% ఆదాయంతో రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో మరి దగ్గర రేపు 14వ ఆర్థిక సంఘం కూడా చెప్తుంది 2019 కూడా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంటుందని. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రకమైనటువంటి బడ్జెట్ని వేళ ప్రవేశపెట్టారు అంటే దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క రాజకీయ అనుభవం ఏదైతే 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏదైతే ఉందో, 9 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం అయితే ఉందో, 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి అనుభవాన్ని అంతటా ఉపయోగించి ఈవేళ ఈ రకమైనటువంటి బడ్జెట్ని అందులో ప్రత్యేకించి ఈవేళ అందులో వ్యవసాయానికి, ఎందుకంటే మనం ఏదైతే ఈవేళ కొత్తగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ నవ్యాంధ్రప్రదేశ్లో మీరు చెప్పినట్లుగా చాలా బాధ్యతలు ఉన్నాయి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి, రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాలి, ప్రగతిని నిర్మాణం చేసుకోవాలి, దానితో పాటుగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోని దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళాలి. అందుచేత ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్కి వ్యవసాయం అనేది ఒక ప్రాణం. ఎందుకంటే ఇవాళ 13 జిల్లాల్లో వ్యవసాయం అనేది మనకి ఎక్కువ శాతం కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాయి. అందుచేత వ్యవసాయానికి ప్రాణం కాబట్టి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఒక పరిశ్రమలు అనేది అభివృద్ధి దిశగా ఒక రూపంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భావించి ఇవాళ బడ్జెట్కి రూపకల్పన చేయడం జరిగింది. ఈవేళ శ్రీరామచంద్ర గారు విమర్శించడం ఇవన్నీ చూస్తే నిజంగా చాలా పెద్దవారు, విజ్ఞులు. ఈవేళ రాష్ట్ర పరిస్థితికి కారకులారు, ఈరోజు ఈ రకమైనటువంటి స్థితికి కారకులారు. ఆ రోజు మేము సమైక్యాంధ్రగా మేము చెప్పిన కానీ ఒకటి రామానాయుడు గారు ఎంతసేపు రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగింది, అన్యాయంగా జరిగింది అని చెప్పడమే తప్ప ఇది అంటే బడ్జెట్లో అంకెల గారడి కాకుండా వాస్తవ పరిస్థితికి వచ్చి వాస్తవాలు చెప్పి వాస్తవమైన బడ్జెట్ వేస్తే బాగుంటుంది అనేది విమర్శ. అంటే వాస్తవంగా చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు రుణమాఫీని ఆ రోజు మీరు రుణమాఫీకి సంబంధించి చూడండి, మీరు రైతు రుణాలు కానీ మహిళా సంఘాల రుణాలకు కానీ ఇచ్చిన నిధులు ఎంతో చూడండి. ఈ రకంగా నిధులు ఇస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చగలరు? మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 రూపాయలు కుటుంబానికి ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా లాస్ట్ టైం బడ్జెట్లో మనం 4,750 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేయడం జరిగింది. అందులో 4,600 కోట్లు బ్యాంకులకి వెళ్ళడం, అందులో 4,500 కోట్లు వేల స్టిల్ రైతులకి జమ అయినాయి అకౌంట్లోకి వెళ్ళి. అంటే దగ్గర 40 లక్షల చిల్లర వరకు రైతులకి అకౌంట్లోకి వెళ్ళినాయి ఈవేళ. అంటే ఇది ఇంచుమించుగా 71% రైతుల వరకు ఆ బడ్జెట్ వెళ్ళినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇందులో కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే సెకండ్ సెక్షన్లో కూడా మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి మళ్ళీ 4,300 కోట్లు వేల కేటాయించడం జరిగింది. అంటే దగ్గర ఒక 9,000-10,000 కోట్లు ఇప్పుడు స్టిల్ మనం ఈ యొక్క రుణమాఫీకి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. నిజంగా ఇటువంటి లోటు బడ్జెట్ అప్పచెప్పిన రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కోసం అమలుపరచడం దాన్ని అభినందించాలి. ఎందుకంటే లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా మనం రుణమాఫీ రామచంద్ర గారు కానీ ఇతరులు కానీ అంటుంది ఏంటంటే జీతాలకు డబ్బులు లేవంటూ ఇట్లాంటి బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టగలుగుతున్నారు సార్. ఈ రోజు అంటే రుణమాఫీని ఎక్కడ అమలు చేయట్లేదని అంటున్నారు. ఆ రోజు దేశమంతా కలిపి 58,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేశారు. 58,000 కోట్లు దేశమంతా కలిపి కేంద్ర ప్రభుత్వం. కానీ ఈవేళ అటువంటి కేంద్రంతో సంబంధం లేకుండా దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రమే ఈవేళ 10,000 కోట్ల రూపాయల వరకు స్టిల్ ఈరోజు మనం రుణమాఫీ చేస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం అభినందించవలసిన. రామానాయుడు గారు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా మహిళా రుణాల మాఫీలు కానివ్వండి, మొత్తం 70,000-80,000 కోట్ల రూపాయలు కదా. అంటే 70,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు నేనున్నాను సార్. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నాకు 30 లక్షల లోన్ ఉంది. నా పేరు, మా మిస్సెస్ పేరు, మా మదర్ పేరుని 30 లక్షల వ్యవసాయ రుణాలే. నేను 30 ఎకరాల మీద తీసుకున్నాం. అవన్నీ కూడా రద్దు అయిపోవాలంటే కరెక్ట్ కాదు కదా. ఈ 30 లక్షల రూపాయలు రద్దు చేసి 80,000 కోట్లు ఉంది, 70,000 కోట్లు ఉంది. అది కాదు, మన 1,50,000 వరకు ఎంత రుణం మనం చెప్పాం క్లియర్గా. కుటుంబానికి వచ్చి 1,50,000 రూపాయలు ఇస్తా ఉన్నాం.
ఆ బేస్లో ఎంత అయితే చెప్పామో అంతవరకు చేయడానికి, అంటే కేవలం ఈ బడ్జెట్లోనే చేసేస్తామని కాదు. ఇప్పుడు ఇవాళ 5,000 కోట్లు, తర్వాత ఇవాళ 4,300 కోట్లతో సరిపెట్టేస్తామని కాదు. ఆఖరి రైతు రుణమాఫీ అయ్యే వరకు కూడా బడ్జెట్లో కేటాయింపులు జరుపుకుంటూ వెళ్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైతే ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా కష్టసాధ్యమైనటువంటి హామీ. ఎందుకంటే యాక్చువల్గా మేము ఈ హామీ ఇచ్చింది ఆయన పాదయాత్రలో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన హామీని మళ్ళీ విభజన తర్వాత ఎన్నికల సమయంలో కూడా అదే హామీని కొనసాగించారు కదా. ఇచ్చాం. ఎందుకంటే రైతుల కష్టాలను దగ్గర నుండి చూసి ఏదో రకంగా వీళ్ళని ఆదుకొని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ప్రయత్నం చేస్తున్న దాన్ని కూడా మనం దాన్ని అక్కడ ఎఫిషియేట్ చేయాలి. అదే కాదు ఇందాకంటే ఇంకా వాగ్దానాల్లో ఇప్పుడు ఇవాళ 200 రూపాయల పెన్షన్ని మనం ఇవాళ 5 రెట్లు 1000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు పవర్ ఉంది. నిజంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసలు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈవేళ దాన్ని 24 గంటలు పవర్ మనం 7 days 24 గంటలు కూడా పవర్ ఇచ్చేటువంటి విధంగా ఇప్పుడు విజయాలు ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి కూడా. అలాగే మన ఉద్యోగస్తులకు కూడా 58 నుంచి 60 years పెంచడం కానీ, 43% ఫిట్మెంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. దయవుంచి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, అంటే ఎంత అవుతే అంటే మేము ఇప్పుడు వీళ్ళకి పెన్షన్లు ఇచ్చాము అని అంటాం, వెంటనే వీళ్ళు ఏంటంటే కార్డులు తీసేస్తారా, కొన్ని పెన్షన్లు తీసేస్తారా అంటారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు 98% అక్కడ న్యాయం జరిగింది. 40 లక్షల పెన్షన్లు ఇచ్చినప్పుడు 1 లక్ష 2 లక్షల పెన్షన్లు ఎక్కడో బై మిస్టేక్లో అక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లమో, అధికారుల ప్రాబ్లమో, ఏదో లోకల్ ప్రాబ్లమో 1-2% జరుగుతుంది. దాన్ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. మన టీడీఎల్పీ మీటింగ్లో, అసెంబ్లీలో కూడా ఏదైతే అర్హులైనటువంటి పెన్షన్దారులు ఎవరైనా మిగిలిపోతే వాళ్ళని కూడా 1 లక్ష 2 లక్షలు ఉంటుంది, అది కూడా మనం రేపు ఏప్రిల్ నుంచి వాళ్ళని కూడా తీసుకుందామని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఈవేళ అంత పారదర్శకంగా ఈవేళ ప్రభుత్వం అంటే ఏదో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇచ్చిన హామీలు గాలి కుదిలేసేటువంటి పరిస్థితి కాకుండా వాటిని అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయి కమిట్మెంట్లో వెళ్తూ ఉన్నాం. మనతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. భాస్కర్ రెడ్డి గారు, ఇవాళ బడ్జెట్ అద్భుతంగా ఉందంటున్నారు రామానాయుడు గారు. అద్భుతాన్ని కాదు, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బాగున్న బడ్జెట్ అంటున్నాం. డౌన్ టు ఎర్త్ అన్నారు. చాలా బడ్జెట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా కూడా బడ్జెట్ తయారు చేస్తారా అని, ఈ విధంగా కూడా బడ్జెట్ తయారు చేయొచ్చా అని ప్లానింగ్ నాన్ ప్లానింగ్ అని తీసుకుంటాం. మనం ప్లానింగ్లో మనం ఎంతైతే ప్రపోజ్ చేస్తామో దాంట్లో 23% ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ సబ్ ప్లాన్ 23% ఎస్సీ ఎస్టీకి పెట్టాలి. ఆ ప్రకారం 34,000 కోట్ల రూపాయలు ప్లానింగ్ కింద తీసుకొచ్చారు. ప్లానింగ్ కింద 34,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు 23% అంటే దగ్గర దగ్గర 6,500-7,000 కోట్లు కేటాయించారు. ఎంత కేటాయించారు వీళ్ళు? ఎస్సీలకేమో ఎస్సీ 2,123 కోట్లు కేటాయించారు, ఎస్టీలకు 993 కోట్లు కేటాయించారు. అంటే యాక్ట్ను కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు దానిపైన విదేశీ విహారయాత్రలో పాపం బిజీ అయిపోయి బడ్జెట్ మీద కూర్చున్న పరిస్థితి కనబల్ల. అదే తెలంగాణ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి 9,450 కోట్లు కేటాయించింది ఎస్సీ ఎస్టీలకి. ఈ ప్రభుత్వం కేటాయించింది 3,000 చిల్లరే, రెండు కలుపుకుంటే కూడా. కంపేర్ చేసి చూసిన తర్వాత చాలా బాధేసింది. ఈరోజు బడ్జెట్ చూసిన తర్వాత మైనారిటీస్కి కేవలం ఎంత 379 కోట్లు కేటాయించారు. అదే తెలంగాణలో ఎంత కేటాయించారు? 1,105 కోట్లు కేటాయించారు. అది 10 జిల్లాలే, 14 జిల్లాలు. ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాత వచ్చేటప్పటికి ఆదాయాన్ని కూడా క్యాలిక్యులేట్ 1,794 కోట్లే వాళ్ళు మిగిలి బడ్జెట్. 70,000 కోట్లు 60,000 కోట్లు మిగిలి బడ్జెట్ లేదు. కేవలం 1,794 కోట్ల మిగిలి బడ్జెట్ ఉండేది. అక్కడ కూడా పెద్ద తేడా ఏం లేదు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ వచ్చేటప్పటికి 48% పోయారు వాళ్ళు. మనం 32%కి ఆగిపోయినాం. ప్లానింగ్ దాన్ని చూసి అభివృద్ధికి సూచికది. తర్వాత ఎత్తుకునేటప్పటికి చాలా ఇంపార్టెంట్ సెక్టర్ 2 ఉంటాయి, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి. పంచాయతీరాజ్ సెక్టార్కి వాళ్ళు 7,000 కోట్లు కేటాయిస్తే మనం 3,000 కోట్లు కేటాయించాం పంచాయతీరాజ్ సెక్టార్కి. ఆర్ఎండ్బి అనేది ఈరోజు పల్లెల్లో కొత్త రాష్ట్రం వచ్చింది, అభివృద్ధి చేసుకుంటాను, చాలా సింగపూర్ లాగా చేస్తాం, జపాన్ లాగా చేస్తాం అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు రోడ్స్ వేయడానికి వాళ్ళు అన్నీ బాగున్నాయని చెప్పుకున్న 6,000 కోట్లు కేటాయిస్తే 2,000 కోట్లు కేటాయించారు ఆర్ఎండ్బికి. చిన్నపిల్లలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సెక్టర్. ప్రభుత్వం మీద ఆధారపడినారు. వాళ్ళకి 1,000 కోట్లు కేటాయించారు. మన వాళ్ళు 1,000 కోట్లే. నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తాం అన్నవాళ్ళు 240 కోట్లు కేటాయించారు. నిరుద్యోగ వృత్తి మాట లేనట్టున్నది. అంటే దాన్ని ఏమంటారంటే లేబర్కి, కార్మిక శాఖకి, ఎంప్లాయ్మెంట్కి అంతటికి 240 కోట్లు కేటాయించారు.
వాళ్ళు మేనిఫెస్టోలో గవర్నర్ కూడా ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇచ్చారు. అంత ఆలోచనతో అనుభవంతో మేము అఫిడవిట్ ఇస్తున్నామని. 280 కోట్లతో ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వగలరా? నిరుద్యోగ వృత్తి ఇవ్వగలరా? పారదర్శకమైన బడ్జెటే. ఇంత పారదర్శకమైన బడ్జెట్ ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెట్టి ఉండదు. మనము లెక్కలో మాట్లాడతాం, క్రిటిసిజం చేయడం లేదు. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంశాలనే తీసుకొస్తున్నాం, వేరే అంశాలు తీసుకురావాలి. చాలా ఇంపార్టెంట్. బీసీలు ప్రభుత్వం అంటారు, మీరు మాట్లాడుకోవచ్చు చెప్తారు. 10,000 కోట్లు ప్రతి బడ్జెట్లో బీసీల కోసం ప్రకటిస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 30% కేటాయించారు. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు పాపం, వాళ్ళు 7,000 చేశారు తెలంగాణ వాళ్ళ జీతం అంగన్వాడీ కార్యకర్తలకు. అసిస్టెంట్లకు 4,500 చేశారు. మనకి అది లేదు గతి లేదు. తీసుకొచ్చిన తర్వాత 5,000 కోట్లు రుణమాఫీకి అన్నారు, చెప్తున్నారు పెట్టినట్టున్నారు. రుణమాఫీ అంటే 1,00,000 రూపాయలు రుణం తీసుకుంటాడు, 20% ఇస్తాం సంవత్సరానికి అన్నారు. 20,000 రూపాయలు మీరు ఇస్తారు, 14% ఇంట్రెస్ట్ చేద్దాం, 1,00,000 రూపాయలు వడ్డీ, 17,400 అవుతుంది. సంవత్సరానికి మీరు కట్టేది 2,500 రైతుకి. కానీ భాస్కర్ రెడ్డి గారు వారు అంటుంది ఏంటంటే రెడీమేడ్ రాజధానితో పాటు చాలా అన్ని సవ్యంగా ఉన్న రాష్ట్రంతో ఎట్లా కంపేర్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంతో అంటారు. సామాన్య వ్యక్తి కాదు, రుణమాఫీది వడ్డీతో సహా ఏదైతే 20% ఉందో 35,000 రూపాయల రుణం ఉంటే 2,000 ఇంట్రెస్ట్ అయితే కనుక 37,500 కూడా 50,000 లోపు ఉంటే రద్దు చేయబడింది. నెక్స్ట్ నేను రైతు సాధికారత సంస్థ సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి ఇస్తా ఉన్నారు. 20% ఇస్తే దాని మీద ఇంట్రెస్ట్ గవర్నమెంటే చెల్లించుకుంటుంది. ఇంకోటి అడుగుతున్నా, ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నారు, కొత్త ఇండస్ట్రీ బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. 600 కోట్లు కేటాయించారు. చెప్తాం కొత్త రాష్ట్రము వాళ్ళు అభివృద్ధి చెందింది అంటున్నారు. ఇప్పుడు మీరు ఎంత చూపించారు? ప్రణాళిక వ్యయము 34,000 కోట్ల రూపాయలు చూపించారు. మన తలసరి ఆదాయం ఎంత ఉంది? సుమారుగా మన తలసరి ఆదాయం వచ్చేటప్పటికి మన సుమారుగా 81,000 కోట్లు సుమారుగా వస్తుంది. మనకి 79,000 ఎంతో ప్రణాళికేతర వ్యయం చూపించారు. 2,770 కోట్ల మటుకు మనకు మిగులు చూపిస్తున్నారు ప్రణాళికేతర నాన్ ప్లానింగ్ తర్వాత తీసుకొచ్చి. 34,000 కోట్ల రూపాయలు వీఆర్ హ్యావ్ టు స్పెండ్ ఫర్ సంక్షేమ పథకాల డెవలప్మెంట్ అంటున్నారు. ఈ 34,000 కోట్ల రూపాయలు ఎలా తీసుకొస్తారో చెప్పలే. ఎక్కడ ఏ దాంట్లో వస్తుంది? ఇండస్ట్రియల్ సెక్టర్లో వస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదు ఇంకా అదర్ దెన్ వస్తుందా చెప్పలా. ఇండస్ట్రియల్ సెక్టర్లో రావచ్చు, స్కోప్ ఉంది. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు, మనం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో చూడాల్సిన ప్రధాన అంశాలు 2-3 ఏంటంటే, ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పోలవరం లాంటి ప్రాజెక్ట్స్, ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటి, రెండవది రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అయ్యింది. ఇరిగేషన్ మా అన్నని అడుగుతున్నా, 5,000 కోట్లు మీరు కేటాయించారు దేనికండి? ఇరిగేషన్. దాంట్లో 1,600 కోట్లు పట్టిసీమ, వీళ్ళకి ఆదాయ మార్గంగా ఉండకుండా 1,600 కోట్లు కేటాయించుకున్నారు. ఓకే, తీసేద్దాం. ఎంత మిగిలింది? 3,500 కోట్లు మిగిలింది. మొత్తం నాకు ఈ రాష్ట్రం అంతా నాకు వద్దు, అక్కడ మా రీజన్ వరకు చెప్దాం. మాకు 3 ఇంపార్టెంట్ ప్రాజెక్టులు, 4 ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంద్రినివా, గాలేరు నగరి, వెలుగొండ, శ్రీశైలం, అది లెఫ్ట్ కెనాల్. బట్ ఇరిగేషన్ మంత్రి చెప్తున్నారు రాయలసీమకు మేము చెప్తున్నాను. ఈ 4 ప్రాజెక్టులు 85% రాజశేఖర్ గారు పూర్తి చేశారు. మిగిలింది 15% మిగిలింది. ఒక రాయలసీమ వాసే ఉండి పట్టిసీమ ప్రాజెక్ట్ విమర్శనాత్మక దృష్టితో చాలా దురదృష్టకరం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. దాని గురించి మాట్లాడుతున్నాం. భాస్కర్ రెడ్డి గారు 5,000 కోట్లు ఇరిగేషన్ కేటాయించారు. రాష్ట్రం అంతా ఉంది, రాయలసీమకు వద్దాం. 85% 4 ప్రాజెక్టులు అయినాయి. 15% కానీ కంప్లీట్ చేస్తే రాయలసీమ సస్యామలం అవుతుంది, సాగునీరు, త్రాగునీరు. అంద్రినివాకు వచ్చి 4,650 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు లెక్క ప్రకారం పూర్తి అవుతుంది. గాలేరు నగర్కి వచ్చి 4,746 కోట్లు ఖర్చు పెట్టాలి ఇంజనీర్స్ లెక్కల ప్రకారం. వెలుగొండకు వచ్చి 1,876 కోట్లు, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కి వచ్చి 50 కోట్లు. ఇది కానీ 14,000 కోట్లు కానీ ఖర్చు పెడితే పూర్తిగా రాయలసీమ మొత్తం సస్యామలం అవుతుంది. రాష్ట్రానికి అంతా కూడా 5,000 కోట్లు కేటాయిస్తూ దాంట్లో 1,600 కోట్లు పట్టిసీమ కేటాయించారు.
పట్టుసీమ మీ పట్టుసీమ అంటే అన్న కోపం వస్తుంది. నాకెందుకు ఎందుకు వస్తుందండి? అంటున్నానంటే మాకెందుకు వస్తుంది? దాని మా కారణం గోదావరి చెప్తా. జలాలు మేము త్యాగం కాదు, కాదు. చేస్తున్నాం. మేము కాదు, కాదు. పట్టుసీమ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ఓకే, మనం దానికి ఎందుకు అంటున్నానంటే 5% పైన ఏ ప్రాజెక్ట్ కూడా ఎక్సెస్ చేయకూడదని జీవో ఉంది. రాజశేఖర గవర్నమెంట్ తెచ్చారు. అది వేరే సబ్జెక్ట్. 5% ఎక్సెస్ చేస్తూ అది ఆ సబ్జెక్ట్ 18% బోనస్ ఇచ్చారు. అంటే 23% ఒరిజినల్ ఎస్టిమేషన్ కాస్ట్ కన్నా 23% లాస్ట్ టైం అదే విధంగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఓకే, ఒకసారి మనం భానుప్రకాష్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ బడ్జెట్ ఎట్లా అనిపించింది? రాయలసీమకు ఏ రకమైన న్యాయం జరుగుతున్నట్టు అనిపించింది? రెండోది ప్రధానమైన విషయాలు కొన్ని ఉన్నవి. రాజధాని నిర్మాణం అనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనండి, సంక్షేమ కార్యక్రమాలు, రైతు రుణమాఫీ వంటిది, డ్వాక్రా రుణాల మాఫీ వంటివి ఇతర విషయాలు ఎట్లా అనిపించినాయి ఇవాళ బడ్జెట్లో? నవాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక పునాదిగా మేము భావిస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత అనేక సమస్యలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలు ఒక ఆశాజనకంగా ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్గా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈరోజు మిత్రులందరూ విమర్శిస్తున్నారు. ఇంతకుముందు రామచంద్ర గారు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, రామచంద్ర గారు గత 9 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పనులన్నీ చేస్తుంటే ఈరోజు ఇన్ని సమస్యలు మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయకుండా ఈరోజు కేవలం విమర్శించే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది కదా ఇవాళ. నేను అదే చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను నేను, మీ చేతగానితనం వల్ల ఈరోజు ఒక మంచి అధికార దక్షత కలిగినటువంటి ఒక నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక వజ్ర సంకల్పంతో ముందుకు తీసుకుపోతున్నాడు. మీ చేతనైతే ఏదైనా మంచి సజెషన్స్ చేయండి, అంతేగాని మంచి పని చేసేటప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటే ప్రజలు ఎవరు చూస్తూ సహించే పరిస్థితి లేదు. కానీ మాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇంతకుముందు మిత్రుడు భాస్కర్ రెడ్డి చెప్పాడు, రాయలసీమలో ప్రాజెక్ట్స్ దాదాపు 80% పూర్తయినాయని, ఇంకా 14,000 కోట్లు దీన్ని ఖర్చు పెడితే పూర్తిగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని. పోలవరం పూర్తి కాకుండా రాయలసీమకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అరే పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయి, తనకు తెలిసినట్లేదు. పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయి, పోతిరెడ్డిపాడికి ఎక్కడి నుంచి వస్తాయి? పోతిరెడ్డిపాడికి ఎక్కడి నుంచి వస్తాయి? పోతిరెడ్డిపాడికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? పోతిరెడ్డిపాడికి ఎక్కడి నుంచి తీసుకొని? పోతిరెడ్డిపాడు ఆడి యాక్టివేట్ లో ఉంది. చెప్పండి దాని గురించి పోలవరం పూర్తి కాకుండా పోలవరం అది వేరే అనుసంధానం. పోలవరం అనేది కృష్ణా గోదావరి అనుసంధానం. కృష్ణా గోదావరి అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టా పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయి, తుంగభద్ర నుంచి కూడా వస్తాయి. భానుప్రకాష్ రెడ్డి గారు సార్ 1 సెకండ్. ఇప్పుడు మీరు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే తప్ప రాయలసీమకు కూడా ఇదంతా ఇది సాధ్యం కాదని అంటున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అన్నాడు, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ఎట్లాంటి నిధులు కేటాయించింది, రెండోది అక్కడ పట్టిసీమ అని ఇంకో ప్రాజెక్ట్ వస్తున్నది, వస్తే అసలు చాలామంది నాయకులు చెప్తున్నది ఏమిటంటే అసలు పట్టిసీమ వస్తే పోలవరం పోయినట్టే లేదు అని అంటున్నారు. లేదండి, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. మాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఊరికే పేపర్ల హెడ్లైన్స్ కోసమో, న్యూస్లో హెడ్లైన్స్ కోసమో 24 గంటలు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అరుణ్ జైట్లీ గారు బడ్జెట్ ప్రసంగంలో వారు మాట్లాడుతూ ఒకటి చెప్పడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు బడ్జెట్ ప్రసంగంలో వారు మాట్లాడుతూ ఒకటి చెప్పడం జరిగింది. అట్ ద టైం విభజన సమయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చిందో అది ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పారు. కాబట్టి రాబో రోజుల్లో గట్టి ప్రజలు విశ్వాసం పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడింది. ఓకే, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి భాస్కర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో మరి జలయజ్ఞం అని చెప్పి ఎక్కడ కూడా ఒక ఎకరానికి కొత్తగా సాగు నీరు ఇవ్వనటువంటి పరిస్థితి, దుస్థితి గతంలో మనం చూసాం. అందరం కూడా పేపర్ మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? పోలవరం ప్రాజెక్టు ఉంది, ప్రాజెక్ట్ లేకుండా కాలువలు కల్వర్ట్లు కట్టుకున్నటువంటి పరిస్థితి, అటువంటి సంస్కృతి స్థితిని అందరినేవా కానీ గాలేదే
నందమూరి నా తారక రామారావు గారు స్థాపించే సమయంలో ఆయన చేసిన నా ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వాలు ఏం చేసినా చేసి ఎక్కడ వదిలిపెట్టిపోయినాయి. ఇవాళ మనం మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాం. ఆ బడ్జెట్ ద్వారా ఈ ప్రాజెక్టులు ఏ మేరకు ముందుకు పోతాయనేది మాట్లాడుకుంటున్నాం. రామారావు గారు పెట్టారు రామారావు గారు పెట్టారు నేను ఎందుకు చెప్తాను గత మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఒకసారి. నువ్వు అడిగిందని చెప్తా. నేను ఇంకా అడగలేదు ఇంకా మేము అడగలేదు. రామారావు గారు పెట్టింది కరెక్ట్. ఏమంటున్నావు అంటే ఇప్పుడు అంటే మేము చెప్పేది ఏంటంటే నేను అంటే గత దాని గురించి చెప్పట్లా. అంటే గతంలో ఎన్ని ఎక్కువ టైంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మన ప్రయారిటీ బేస్లో ప్రాజెక్టులు పెట్టుకుని పూర్తి చేసుకుందాం, ఒకేసారి అన్ని ప్రాజెక్టులని కూడా పెట్టుకుని పూర్తి చేయలేకపోతే ఈ సమయం వృధా అవుతుంది, ధనం వృధా అవుతుంది, ప్రజలకు సాగునీరు అందించాలనే ఉద్దేశం అయింది. ఒక నిమిషం అందులో భాగంగానే ఈవేళ ఈ ప్రణాళికలో ప్రత్యేకించి పట్టిసీమ, హంద్రీనేవా, గాలేరి నగరి, తాటిపూడి ఈవేళ ప్రాధాన్యత ఈ సంవత్సరం అంటే ఒకేసారి అన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో లేమో అది ఈవేళ బడ్జెట్లో కూడా ఈ 4-5 ప్రాజెక్టులకి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్న ఈవేళ పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారు, మీరు కూడా చెప్తున్నారు అంటే పట్టిసీమ వల్ల పోలవరం ప్రాజెక్టు వెనుకబడుతుంది. ఆ ఏరియాస్ లో ఉన్న నాయకులు చేస్తున్న ప్రకటనలు నేను రెఫర్ చేస్తాను, మీరే రెఫర్ చేయాలి, ఆ విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి, గోదావరిలో నిజంగా చాలా వరద జలాలు సంవత్సరానికి 3000 టీఎంసీలు వృధాగా పోతుంది. దాన్ని నిలుపుదల చేయాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే ఆవశ్యకత. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకా మనకి 4 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపుగా ఏదైతే రాయలసీమ జిల్లాలో ఉన్నాయో కరువు జిల్లాల్లో కనీసం త్రాగడానికి నీరు లేనటువంటి పరిస్థితి, బోర్ వేసుకుంటే 1200 అడుగులు కూడా నీరు లేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక 1300-1500 కోట్లు మనం పెట్టి ఈ యొక్క ఏదైతే ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దీనికి నిజంగా మీ నాగిరెడ్డి గారు నిజంగా మన జిల్లా వచ్చి అంటే ఈ లోపల ఈ 4 సంవత్సరాల్లో మనం ఎందుకు ఎండిపోనే వాళ్ళు, ఎందుకు ప్రజలకు అక్కడ త్రాగునీరు అందించకూడదు అనేటువంటి విషయం మీద ఎత్తిపోతలు తీసుకుంటేవారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ 3-4 సంవత్సరాల్లో ఇక్కడ నుంచి ఎత్తిపోతల కృష్ణా డెల్టాకు తీసుకురావడం, కృష్ణా డెల్టాలో ఈ ఎంత నీరు అయితే ఈ గోదావరి జలాలను వినియోగించుకున్నారో అంత నీరుని అక్కడ శ్రీశైలంలో రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి ఏదైతే ఈ యొక్క హంద్రీనేవా, గాలేరు నగరి ఇట్లకి తరలించుకుంటూ కనీసం అక్కడ త్రాగునీరు ఈ 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అందించాలి. 4 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు త్రాగునీరు అందించడానికి ఒక 400 రూపాయలు. భాస్కర్ ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. హంద్రీనేవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులు రామారావు గారు తెచ్చాడు, ప్రారంభం శంకుస్థాపన చేసింది ఆయన. తర్వాత 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్టేట్ అడుగుతుంది, ఎందుకంటే దీనిలో అబద్ధాలు వద్దు, విమర్శలు కూడా వద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రామారావు గారు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా హంద్రీనేవాకు 13 కోట్లు ఇచ్చాడు. 13 కోట్లు 9 ఏళ్ళు ఇచ్చింది. గాలేరు నగర్కి ఇచ్చింది 15 కోట్లు, వెలుగొండకు వచ్చింది 13 కోట్లు. తనిచ్చింది అంతే. 9 సంవత్సరాల్లో తన కేటాయించింది జీతాలకు కూడా ఇవ్వాల. ఒక్క అడుగు కూడా ఒక ఇటుక రాయి కూడా ఒక పార మట్టి కూడా ఎత్తకుండా చేశాడు 9 సంవత్సరాలు. కాదుగా 9 సంవత్సరాలు, గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రామారావు గారు ముందు పెట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. నువ్వు మీరు అబద్ధాలు ప్రజలు చూస్తారు. మీరు ఎంత సేపు చెప్పినారు అబద్ధాలు? నేను చెప్పిన అబద్ధం నిజమా? చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో 13 కోట్లు హంద్రీనేవాకు, 15 కోట్లు గాలేరు నగర్కి, 13 కోట్లు వెలుగొండకి ఇచ్చింది నిజమా కాదా? లెక్కలు చూస్తారు. రాజశేఖర రెడ్డి చెప్పండి. చంద్రబాబు
2.5 ఎకరాలు మీరు చంద్రబాబు గతం నాయుడు గురించి మాట్లాడితే అన్ని మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు 2.5 ఎకరాలు మనం digress అవుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఉంటే అవి వైఎస్ఆర్ ఖాతాలో వేసుకుంటారు. అక్కడ జరిగినటువంటి అవినీతి ఏదైనా ఉంటే కాంగ్రెస్ ఖాతాలో వేస్తారు. ముందు ఈ ద్వంద్వ నీతిని మాత్రం మీరు వదులుకోండి. రామారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మీరు సంక్షేమ పథకాలు మనం ఇవాళ బడ్జెట్ కన్ఫైన్ అవుతామండి. బడ్జెట్ లో దేనికి ఎంత రిఫ్లెక్ట్ అయింది, దేనికి ఎంత సంక్షేమ పథకాలు మీ అకౌంట్ లో వేసుకుంటే అవినీతి కూడా మీరు అకౌంట్ లో వేసుకోండి. మీరు రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు మీ అకౌంట్ లో వేసుకుంటే అవినీతి కూడా మీ అకౌంట్ లో వేసుకోండి. సంక్షేమ పథకాలు మీ అకౌంట్ లో, అవినీతి పథకాలు అన్ని కాంగ్రెస్ అకౌంట్ లో వేయడం కరెక్ట్ కాదు. ఒకసారి మిగతా మిత్రులతో మాట్లాడదాం. పాపారావు గారితో ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం వన్ సెకండ్. భాస్కర్ రెడ్డి గారు వన్ సెకండ్. ప్లీజ్ భాస్కర్ రెడ్డి, మన పాపారావు గారు, భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. పాపారావు గారు ఒకటి చెప్పండి, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు సంబంధించి ఆ తర్వాత బడ్జెట్లో రిఫ్లెక్షన్ ఉంటుంది దేనికైనా కూడా. ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు తర్వాత ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నాం, ఇంటికి ఉద్యోగం గురించి మాట్లాడుకున్నాం. వాటికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏమైనా ఎక్సర్సైజ్ ఫిజికల్ ల్యాండ్ కన్నా 3 గంటలు కేటాయించారు. ఫిజికల్ ల్యాండ్ చెప్పండి పాపారావు. ఇది ఒకటి, ఎన్నికల హామీలు రిఫ్లెక్ట్ అవ్వటం లేదని నేను అనుకుంటా. ఒకటి ఏంటంటే ప్రధానమైన ఎన్నికల హామీ రుణమాఫీ. అవును, దానికి భవిష్యత్తులో చేస్తాం నమ్మండి అంటే ఇప్పుడేం జరుగుతుంది అనే దగ్గర మరి అంత పెద్ద వాగ్దానం ఎందుకు చేశారనేది అది ఖచ్చితంగా ప్రజలు, ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడో స్వర్గం వస్తుంది, ఆ తర్వాత అప్పుడు స్వర్గానికి వెళ్తారు మీరు అనేది ప్రజలకి రుచించేది కాదు ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఇక్కడ విజన్ అనేది ఒకటి ఈ డాక్యుమెంట్లో మామూలుగా చంద్రబాబు గారు మొదటి నుంచి ఉన్నది ఏంటంటే విజన్ 2020, గతంలో పాలనలో కూడా ఇప్పుడైనా విజన్ అనేది ఒకటి దీని కేంద్ర బిందువుగా విజన్ 2029 ఇందాక చెప్పాను. 2020కి 3వ రాష్ట్రంగా ఇవన్నీ అన్నారు. 2029కి అగ్రగామిగా అంతర్జాతీయ స్థాయి 2050కి డెస్టినేషన్గా అంతర్జాతీయ. ఇది సరే. అయితే నేను విజన్లో కొన్ని 2 ఉదాహరణలు చెప్తే స్పష్టంగా, ఈరోజు విద్యారంగం ఉంది. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడే విద్యారంగానికి సంబంధించి కూడా విజన్లో భాగంగా ఆయన సరే సామాజిక శాస్త్రాలు అవసరం లేదన్నారు. అవసరం లేదని, సామాజిక శాస్త్రాలే అవసరం లేదనేది అది చాలా విమర్శల పాలైంది అప్పుడు. తర్వాత ఏంటంటే ఈరోజు మనం స్పష్టంగా చూస్తే 2020 ఇంకా రాలా. చంద్రబాబు గారు అన్న 2020 రాలా. ఆయన తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా ఆ రోజున చేసుకుంటా పోవటం. అయితే ఈరోజు అదే ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంజనీర్లు లక్షలాది మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. ఇది జరుగుతుంది. అయితే మరి విజన్ ఏమైంది దానిలో? ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజీలు ఫెయిల్ అవడానికి ఎవరు కారణం కాదు, రాజకీయాలు ఏం కారణం కాదు. మీరన్న జాబ్ ప్రతి వాళ్ళకి బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది. అయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఎంతమంది నిరుద్యోగులు ఎందుకు ఉంటున్నారు? ఒకటి, నేను వచ్చిన తర్వాత దాని సమస్యను పరిష్కారం. ఒకటి, ఇదేంటంటే ఇది మీ సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాపిత సమస్య నిరుద్యోగం అనేది. దానికి మీరు పరిష్కారం కనుక్కోవడానికి ఎంచుకోవాల్సిన మార్గం విజన్లో ఉండాలి. ఆ విజన్ సరిగ్గా లేదని చెబుతున్నాను. విజనే సరిగ్గా లేదు మీకు, మీ మిగతా పనులన్నీ సరిగ్గా ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మీరు పారిశ్రామిక రంగం నుంచి రాదు. ఎందుకంటే డిమాండ్ లేకుండా సరుకులు ఎక్కడా అమ్మలేరు, అసలు పరిశ్రమే బెటరు. వ్యవసాయ రంగంలో మీరు చేసేటట్లయితే దాన్ని లాభసాటిగా చేయడానికి వ్యవసాయాన్ని మీరు అక్కడ చేసేటట్లయితే ప్రయత్నాలండి, అక్కడి నుంచి డిమాండ్ అక్కడ క్రియేట్ అవుద్ది. ఈ దేశంలో నేల సారవంతమైంది చాలా దేశాల కంటే. చైనాతో పోటీ అని ఇందాక అది కూడా ఏదో నిన్న ఎక్కడో చూశాను చంద్రబాబు గారు అన్న, చైనా మనం కంటే ఎక్కువ అభివృద్ధి అవుతున్నామని. కానీ చైనాతో పోటీ అక్కడికంటే సారవంతమైన నేల ఉంది. చైనా కంటే ఇండియాలో కాశ్మీర్ పెద్ద కన్య సారవంతమైన నేల. అయితే మీరు దాన్ని సద్వినియోగం చేస్తుంది ఎక్కడ? వ్యవసాయ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టి దాన్ని లాభసాటిగా మారే అవకాశం దానికి ఇస్తే రైతుల చేతిలో డిమాండ్ 60% మంది 70% మందిలో డిమాండ్ క్రియేట్ అయితే పారిశ్రామిక సరుకులు నగరాలు కూడా వృద్ధి చెందుతాయి. ఇది ఆలోచించాలి. అందుకని ఇవన్నీ కొన్ని తీవ్రమైనటువంటి బలహీనతలు. పైగా ఏమన్నారు నిన్న పేపర్లో వచ్చింది, అది కొంత మరి రేపొద్దున వ్యవసాయ బడ్జెట్లో తెలుస్తాయి ఆలోచనలు. విజన్ లోపం ఇది కూడా కనపడుతుంది వ్యవసాయం గురించి. ఈరోజు రైతులు వ్యవసాయం మీద కాకుండా అనుబంధ రంగాల మీద దృష్టి పెడితే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయం మీద దృష్టి పెట్టకపోతే, వ్యవసాయం లాభసాటిగా లేకపోతే అనుబంధ రంగాలు ఎలా బతుకుతాయి? ప్రశ్న అది సింపుల్.
మీరు అనుబంధ రంగాలు బతకాలంటే, వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ బతకాలంటే వ్యవసాయం పరిపుష్టం కావాలి. పరిపుష్టంగా ఉంటే దాని నుంచి అనుబంధ రంగాలకి ప్రాణం వస్తుంది. Right. అంతేగాని మీరు తలకిందులు చేసి దాన్ని అనుబంధ రంగాలు బాగుండాలి వ్యవసాయం కాదనేది అది నాకు విజన్లో లోపాలి. కాబట్టి దీన్ని ఎలా సార్ రామనాయుడు గారు చెప్పండి, నిరుద్యోగ వృత్తికి సంబంధించి మీద కాకుండా కాదు, రామనాయుడు గారు వ్యవసాయంతో పాటు ఉండాలి. ఎందుకంటే వ్యవసాయంతో రామనాయుడు గారు పాడి పరిశ్రమ మనం అదే పౌల్ట్రీస్ ముఖ్యం, పశు సంపద ముఖ్యం, ఇవన్నీ ఉంటే వ్యవసాయం కూడా బాగుంటుంది. రామనాయుడు గారు ఏమైందంటే మనం పంట పాడి మర్చిపోయాం, పంటలో ఉంటున్నాం. అంటే గతంలో అయితే పాడి పంట అలా ఆ రకంగా కంబైన్డ్ స్టడీకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఒక లేదన్నా. రామనాయుడు గారు ఒకటి నిరుద్యోగ వృత్తికి సంబంధించి, ఉపాధికి సంబంధించి, తర్వాత గృహ నిర్మాణం సంబంధించి ఊసే లేనట్టుగా ఉంది. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి 2 లక్షల వీటికి సంబంధించి 2 లక్షల నిర్మాణం ఈ సంవత్సరం 2 లక్షల గృహ నిర్మాణానికి ఇచ్చింది 897 కోట్లు. 2 లక్షల గృహాల వరకు ఈ సంవత్సరం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన. కాదు, చిన్న ఇంటర్వెన్షన్ ఏంటంటే ఇక్కడ నిన్న బడ్జెట్లో తెలంగాణలో జరిగింది. ఇవాళ అక్కడ దాని గురించి మామూలుగా మాట్లాడుతున్న గృహ నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ రంగంలో కొత్త చొరవలకి, అంటే అక్కడ గృహాలు కేటాయించడానికి కానీ కొత్తగా గృహ కేటాయింపులకు కానీ ఇక్కడ గృహ నిర్మాణ రంగంలో కొత్త చొరవలకి ఇక్కడ కూడా ప్రతిపాదన ఉంది కదా. సుమారు 14 లక్షలు ఇల్లు కట్టాలనేది సర్వే ప్రకారం అది చెప్పాను. అయితే ఏంటంటే ఈ 2 కొత్త చొరవలకి వీళ్ళు ముడిపెడుతుంది ఏంటంటే గత 2 చోట్ల అదే జరుగుతుంది. చూడండి, గతంలో జరిగిన అవినీతి మీద జరగకుండా కొత్త ఏంటి అనే ప్రశ్న దగ్గర అక్కడ అటు కాలికి వాళ్ళే వెనకాల పెట్టేసుకుని ఇంకా ముందుకు పోవని చెప్పేస్తున్నారు. అంటే అది ఎలా జరుగుద్ది, ఎప్పుడు ఇది 2 చోట్ల అదే జరుగుతుంది. 7,98,000 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చున్నారు. 7,98,000 ఇండ్లలో 1,62,000 ఇండ్లు మేము తీసేస్తాం ఉంటున్నారు. జీవో ఇచ్చారు. ఎందుకంటే బాబారావు గారు చెప్పిన పాయింట్ అండి, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలు చేస్తున్నది ఏమిటంటే, నిన్న ఇవాళ అసెంబ్లీలో చర్చ కూడా వచ్చింది, ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటంటే గతంలో ఏవైతే ఇళ్ళు కేటాయించారో వాటిలో అవినీతి జరిగింది కాబట్టి ఆ అవినీతి సంగతి తేల్చకుండా ముందుకు పోయే అవకాశం లేదు అన్న పద్ధతిలో మొత్తంగానే ఈ గృహ నిర్మాణాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయనే విమర్శ ఉన్నది. ఇప్పుడు శాంక్షన్ లెవెల్లో ఉంటే మీరు ఏమైనా చేయొచ్చు. ప్లింత్ బీమ్ అయ్యి సుమారుగా బేస్మెంట్ అయ్యి స్లాబ్ దాకా వచ్చేసిన తర్వాత ఒక కామన్ మ్యాన్కి ఇల్లు అలాట్ చేసిన తర్వాత అక్కడ నువ్వు ఆపేస్తే ఆ ఇల్లు ఎట్లా కాకుండా పోతుంది. ఎవరికొరకు అలాట్ చేయి. ఒకవేళ అలాట్ చేసిన వ్యక్తి అర్హుడు కాదని ఇంకొకరికి అలాట్ చేసే అధికారం ఉండొచ్చు. కానీ ఆ వర్క్ని పూర్తిగా ఆపేసి నిర్వీర్యం చేసేసారనుకో హౌసింగ్ని, గృహం లేని గృహం ఎలా వస్తుంది? ఈరోజు జరుగుతున్నది అది. 7,98,000 శాంక్షన్ అయ్యి వర్క్ ఆన్ ప్రోగ్రెస్లో ఉన్న తర్వాత ఆల్మోస్ట్ 50-60% కంప్లీట్ అయిన తర్వాత 8 నెలల్లో ₹1 బిల్లు ఎవరికి కూడా ఇవ్వలేదు. 1,62,000 మంది తీసేస్తా ఉన్నారు. ఏమంటే పోయినప్పుడు లేరు అని. ఇప్పుడు వలసలు వెళ్ళిపోతారు. కరువు వచ్చిందని వలస వెళుతున్నారు. వలస వెళ్ళినట్టు బతుకు తెరువు కోసం మన వెనక్కి వస్తాడు. వచ్చేటప్పుడు మేము వచ్చినప్పుడు నువ్వు లేవు కాబట్టి నేను తీసేస్తానంటే వాడు వచ్చింది గృహం ఎట్లా? ఒకటి ఇప్పుడు కొత్తగా ఇల్లు ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వాలి. 9 నెలల్లో ఒక ఇల్లు శాంక్షన్ అవ్వాలి. మనకే తెలుసు. ₹1 శాంక్షన్ చేయాలి జరుగుతున్న వర్కులకు. ఇప్పుడు 2 లక్షల ఇల్లు కేటాయిస్తూ ఉన్నారు. ఆ 2 లక్షల ఇల్లు కేటాయిస్తూ ఉన్నారు, 1,50,000 కేటాయిస్తూ ఉన్నారు. దాన్ని సరిపడే బడ్జెట్ పెట్టారంటే ప్లానింగ్లోనూ నాన్ ప్లానింగ్లోనూ ఎక్కడ కూడా ఒకసారి భానుప్రకాష్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు, వన్ సెకండ్ రామనాయుడు గారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ప్రభుత్వం అనేది అంటే గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా. గతంలో శాంక్షన్ అయిన ఇండ్లలో అవినీతి జరిగింది కాబట్టి ఇక ఇప్పుడు వాటి సంగతి ఏందో తేలకుండా ముందుకు పోయే అవకాశం లేదు అనే సంకేతాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి 2 రాష్ట్రాల్లో. మేమంటారు మీరు? నేను ఒకటే చెప్తున్నా అంటే గృహ నిర్మాణం అనేది పేదవాళ్ళకి లబ్ధి పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. నేను ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని అడుగుతున్నా, భాస్కర్ రెడ్డి గారి అసెంబ్లీ పరిధిలో దామినేడి హౌసింగ్ వస్తుందండి. దామినేడి హౌసింగ్ ఉంది. గుండె మీద చెయ్యేసుకొని చెప్పానండి, ఈరోజు దాంట్లో అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒకటి భానుప్రకాష్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన డబ్బుకి భానుప్రకాష్ రెడ్డి గారు అవినీతి జరిగింది అని అంటున్నప్పుడు ఎంతకాలం సమయం తీసుకుంటారు దీన్ని? అవినీతి జరిగింది కాబట్టి ఇదేదో తేలే వరకు మళ్ళీ ఇల్లు ఇవ్వమనే ఒక యాటిట్యూడ్ ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు? తను అడిగిన మాట ఒకటి క్లారిఫికేషన్ ఏంటంటే అవినీతి జరుగుంటే అవినీతి జరుగుంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీకు యాక్షన్ తీసుకోండి, ఆ సంబంధ కాంట్రాక్ట్ యాక్షన్ తీసుకోండి. ఇంటి పని ఆపేయద్దండి. ఒక అర్హులు కాని వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళని డెలిట్ చేసి కూడా అర్హులకు ఇవ్వండి.
పని ఆ అయిపోయింది. ప్రయత్నమే ప్రయత్నం జరుగుతుంది. 9 నెలలుగా ఇప్పుడు జరగలా. జరిగేటువంటి ప్రయత్నం 9 నెలలుగా అంతా కూడా జరగలేదు. అది దర్శనం ఒక్క రూపాయి శాంక్షన్ ఇవ్వలేదు. ఆన్లైన్ కొత్తగా కడతామంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా వీళ్ళు చెప్పినట్టుగా దగ్గరగా మాట్లాడాలి. వాస్తవం కాదండి. దగ్గరగా ఎక్కడైనా ఒక ఇల్లు ఇద్దామంటే ఆల్రెడీ అతని పేరు మీద సమ్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద గతంలో 3 ఇల్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే సమ్ ఎక్స్ ఉందో ఓకే అది ఆ పాపారావు గారు, ప్రక్రియ జరుగుతుంది అది. మనకు సమయం తక్కువగా ఉంది. పాపారావు గారు చెప్పండి, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 44,423 కోట్లు వేసుకున్నది ప్రభుత్వం ఈ బడ్జెట్లో. ట్యాక్స్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏమనుకోవాలి? వచ్చే రోజుల్లో పన్నుల బాధుడు ఉంటుంది అనుకోవాలా? మరి ఇది మామూలుగా సంఖ్య అంత పెద్ద స్థాయిలో చెప్పింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సర్ప్లస్ బడ్జెట్ ఉందన్నప్పుడే 2014-15 బడ్జెట్ వేస్తే 1,00,000 పైన వేస్తే ఇక్కడ తెలంగాణలో అది 70,000 మార్చి బిగినింగ్ నాటికి అయినాయి. మరి అక్కడ లోటు బడ్జెట్ ఉంది, దాని ద్రవ్యలోటు ఉంది, సమస్యలు ఉన్నాయి, కేంద్రం ఇవ్వాలి, కేంద్రం మీద పూర్తిగా ఆధారపడినటువంటి పరిస్థితి ఈరోజు దానికి సాయం కోసం. మరి అది ఇవ్వకపోతే, ఇచ్చినా తక్కువ ఇస్తే మీకు కావాల్సినంత కాకుండా పరిస్థితి ఖచ్చితంగా ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి జరిగే అవకాశం. ఇవ్వకపోవటం అనేది ఫార్ఫెచ్డ్, దూరంగా అంత ఊహించలేం, కానీ అంత స్థాయిలో తక్కువే వస్తాయి అనేది. ఎప్పుడైనా జరిగేది అడిగినంత ఇవ్వరు, ఇది జరుగుతుంది. మీరు అడిగినంత మీకు కావాల్సినంత ఎంత అయినా అది దాని మీద ఆధారపడి మీరు అంచనాలు వేసుకుని బడ్జెట్ని మీరు సంఖ్యలు చెప్పినప్పుడు రేపు కనీసం దీనిలో ఒక 50-60% రీచ్ అవ్వకపోతే కుదరదు. కాబట్టి మరి ఏ రకంగా డబ్బులు వేస్తారు? ఒకటి ఎక్సైజ్ ఇక్కడ జరుగుతుంది, ఇంకా పెంచాలి తాగుడు, ఎవరు చేసినా ఇప్పుడు ప్రజలు అసలు మామూలుగా ఇదంతా డిమాండ్ పడగొట్టేది. మార్కెట్లో డిమాండ్ పడకూడదు, పనులు ఎక్కువ వేస్తే ఖర్చు పెట్టడానికి తగ్గిపోతాయి జనం దగ్గర డబ్బులు. అసలు అమెరికా లాంటి దేశాల్లో కూడా మాంజంలో వాళ్ళు పన్నులు కట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలని చూస్తుంటే మీరు దానికి రివర్స్ స్ట్రాటజీ ఫాలో అయ్యి పన్నుల మీద మీ దగ్గర డబ్బులు ఉంటే దేశం బాగుంటుంది అనుకుంటే ఎలా? గవర్నమెంట్ దగ్గర జనాల దగ్గర ఇప్పుడు మార్కెట్ వ్యవస్థ నేను 100% సమర్థించట్లా, కానీ జనాల దగ్గర ఏమి మార్కెట్ వ్యవస్థ నడవాలిగా, ఉన్నదేగా, జనాలు బతకాలిగా. దీనిలో బతకాలంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు అసలే ఆదాయాలు బొటాబొట ఆదాయాలు. ఈ దేశంలో ప్రజలు 20 రూపాయల్లో బతుకుతున్నారు 77% మందిని. వాళ్ళ ఆదాయాల మీద మీరు చుట్టల బీడీల మీద అంటే తప్పే, చుట్ట బీడీ అది వేరే విషయం, సమర్థించట్లా. అంటే ఆ చిన్న చిన్న విషయాల మీద చిన్న పిన్నుల మీద వీటి మీద పన్నులు వేసి మామూలు జనాలు కొనుక్కునే అగ్గిపెట్ల మీద వీటి మీద పన్నులు వేసి వసూలు చేస్తే కానీ రామనాయుడు గారు ఇప్పుడు కేంద్రం కూడా మన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా సర్వీస్ ట్యాక్స్ పెంచింది. ఇప్పుడు రాష్ట్రం కూడా దాదాపు 44,000-45,000 కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వసూలుకు సిద్ధపడుతున్నది. దీన్ని ఎట్లా చూస్తారు? బ్రీఫ్గా చెప్పండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం డివైడ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది సహాయం అనేది తప్పనిసరిగా అవసరం. వేళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో వేళ ప్రజలు విశ్వసించి వేళ ఎన్నికల్లో గెలిపించారు. అంటే తప్పనిసరిగా ఈ యొక్క బడ్జెట్లో ఏదైతే రెవెన్యూ లోటు బడ్జెట్ అయితే ఏదైతే ఉందో ఇదంతా కేంద్ర సహాయం అనేది తప్పనిసరిగా అవసరం. అందులో ప్రత్యేకించి కేంద్రం కూడా ఆ రకంగా అంటే మన బడ్జెట్లో కొంచెం నిధులు కేటాయింపులో తక్కువైనప్పటికీ కూడా తర్వాత అరుణ్ జైట్లీ గారు కూడా మళ్ళీ అట్లాంటి విశ్వాసం ఏం పూర్తిగా కేంద్రం కల్పిస్తున్నట్లేదు ఉంది. అరుణ్ జైట్లీ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం, ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు 1000 కోట్లు, ఏదైతే రాజధాని నిర్మాణానికి ఏదైతే 1000 కోట్లు మరి నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తానన్నటువంటి విషయం కూడా అరుణ్ జైట్లీ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి తప్పనిసరిగా ఏదైతే హామీ ఉందో హామీలు నిలబడతాం. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంగా కూడా పన్నుల విషయం మీద పెద్దగా వెళ్లకుండా ఆదాయాన్ని పెంచుకునేటువంటి విధంగా అంటే ఏదైతే ఇప్పుడు ఇవాళ ఎక్సైజ్ సార్ చెప్పారు. ఇప్పుడు తమిళనాడు అంటే ఎక్సైజ్ ని ఇప్పుడు తమిళనాడు పాలసీలు అంటే ఎక్సైజ్ ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే కొద్దిగా ఏదైనా ఆదాయం పెరగొచ్చే ఆలోచన ఒకటి. నెక్స్ట్ రెండు ఆర్థిక దోబరాన్ని తగ్గించుకుంటే కొంత, అవినీతిని తగ్గించుకుంటే కొంత ఉంటుంది. అదే విధంగా ఏదైతే ఎర్రచందనం ఏదైతే ఉందో దాని నుంచి కొంత అవుతుంది. ఇలాంటి అదే విధంగా మన టూరిజం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఏంటంటే ఒక టూరిజం డెవలప్ చేయాలి. సింగపూర్ జపాన్ అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు సార్ అవి, వాటిని ఆదర్శంగా తీసుకోవాలి. జపాన్ లో నిజంగా ఒక ఐరన్ ఓర్ ఎక్కడ దొరకదు, కానీ ఐరన్ ఇండస్ట్రీలో నెంబర్ 1. కాటన్ దొరకదు అక్కడ, కానీ మంచి ఫ్యాక్టరీ కష్టపడే తత్వం ఆ విజన్ రకంగా ఏంటంటే సింగపూర్ జపాన్ సార్ అంటున్నారు ఆ రకంగా టూరిజం డెవలప్ అంటే విషయం మాది కొద్దిగా వెళ్ళాలిగా. ఇప్పుడు అలాగే తీర ప్రాంతం తలసరి ఆదాయం 81,397 కోట్ల ఆదాయం చూపించారు. దాంట్లో నాన్ ప్లాన్ కింద 79,000 కోట్లు, అంతే 2,770 కోట్లు మనకి నాన్ ప్లాన్ తర్వాత మిగులుతుంది. కానీ ప్లానింగ్కి వచ్చేటప్పటికి 34,000 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెడతా ఉన్నారు. మిగిలిన 2,700 కోట్లు చేస్తే 31,000 కోట్లు యాడ్ నుంచి తీసుకొస్తున్నారని చెప్పాల. 3 రంగాలు ఉంటాయి దాంట్లో. ఒకటి ఇండస్ట్రీ రంగంలో ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి జార్ఖండ్లో ఇచ్చినట్టు
ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవన్నీ చాలా ఇవ్వాలి. లేదు దుబారా అంటున్నారు. దుబారా ఎవరు తగ్గించాలా? ఫస్ట్ చంద్రబాబు నుంచే ప్రారంభం కావాలా. ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడం మనకు తెలుసు. నువ్వు చెప్పింది అమర్ గారు స్పెషల్ ఫ్లైట్లు తగ్గించాలా? కార్లు ఊరు కలిసి 34 కోట్ల రూపాయలు కొన్ని కార్లు తగ్గించాలా? 34 కోట్లతో కార్లు కొన్నాడు. ఎవరు కొంటారు రాష్ట్రం? ఇదే ప్రపంచం భారతదేశంలో. దుబారా యాడ్ నుంచి ప్రారంభం కావాలి. ముందు నేను చెప్పింది తర్వాత చెప్పుకో. ఇప్పుడు దుబారా చంద్రబాబు నుంచే ప్రారంభం కావాలా మొట్టమొదటిది. రెండోది పెట్టుబడులు రావాలంటున్నారు. ఏ రకమైన ప్యాకేజీలు ఎక్కడి నుంచి కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా ఒకటే చెప్తున్నాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ 32,000 కోట్ల రూపాయలకి జనాలకి మోత మోగించబోతున్నాడు. అది ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. ఈ రోజు కాకపోతే రేపు కావాలి. బ్రాండ్ అంబాసిడర్ రామానాయుడు గారు మనకు సమయం అయిపోయింది. రామానాయుడు గారు మనకు సమయం అయిపోయిందండి. థ్యాంక్ యూ రామానాయుడు గారు. రామానాయుడు గారు సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చర్చలో పాల్గొన్నందుకు. పాపారావు గారికి. భాస్కర్ రెడ్డి గారు సమయం అయిపోయింది మనకు. ఎన్నికల్లో చెప్పారు. ఎన్నికల్లో మీకు గుణపాఠం సార్. సమయం అయిపోయిందండి. ఎన్నికల్లో వెరీ మచ్. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ రామానాయుడు గారు. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. అట్లాగే భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడిన రామచంద్రయ్య గారికి కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ సంబంధించి చర్చ జరిగింది ఇప్పటివరకు. అయితే పన్నులు పెద్ద ఎత్తున విధించబోతున్నారనే ఒక ఇది కనిపిస్తున్నది. అట్లాగే ఇతర రంగాలకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించి కానివ్వండి, రాజధానికి సంబంధించి కానివ్వండి, సరైన నిధుల కేటాయింపు జరగలేదనే ఒక విమర్శ ఉన్నది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.